Audio Jungle. హలో, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఈరోజైతే ఈ వీడియో మొత్తంలో నా 7th మంత్ ప్రెగ్నెన్సీలో నేను అసలు ఏం చేస్తాను, ఏం తింటాను అండ్ నా డే రొటీన్ ఎలా ఉండబోతుందో మొత్తం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియో అసలు స్కిప్ చేయకండి. అండ్ మీకు టైం ఉన్నప్పుడైనా వీడియో ఒకసారి అయితే చూడండి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, బికాస్ దే ఆల్సో ఫీల్ బెటర్ అనమాట చూసి. సో అన్నీ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలా అన్నట్టు వాళ్ళు కూడా కొంచెం చూసి అట్లా ఆనందిస్తారనమాట. సో ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్, నేను మా బావ మా చిన్నోడైతే వెళ్ళి ఫస్ట్ మటన్ తెచ్చుకుందాం అనుకున్నాం అనమాట. మా ఇంటి పక్కనే మటన్ షాప్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి అయిపోయింది బ్యాడ్ లక్. సో పాలు తీసుకొని రిటర్న్ అయిపోయినాము. నేను బిఫోర్ డేనే అయితే దోశ చేద్దాం కదా అనేసి పిండి అయితే నానబెట్టేశాను అనమాట. సో మిక్సీ కూడా పెట్టేశాను. ఈ పిండి అయితే ప్రోటీన్ దోశ అనొచ్చు. ఆల్ మిక్స్ దాల్ వేసేసి ప్రోటీన్ దోశ లెక్క చేస్తే బెటర్. 1 తిన్నా చాలన్నమాట. సో స్టమక్ మొత్తం ఫిల్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో మెయిన్ థింగ్ ఫుడ్ అన్నమాట. ఫుడ్ అనేది ఎంత మంచిగా తీసుకుంటే బేబీ గ్రోత్ కానీ మనం మదర్ హెల్త్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే నా ప్రెగ్నెన్సీ మొత్తానికి రెస్ట్ తీసుకుంటా అండి. చాలా వరకు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటా. నేను హెచ్వైడికి వచ్చి ఉండడం చాలా తక్కువ. ఇట్ మీన్స్ ఒక 2-3 మంత్స్కి ఒకసారి వస్తాను, లేకపోతే 1 మంత్కి ఒకసారి, అది కూడా 1 వీక్ 10 డేస్ అట్లనే ఉంటాను అన్నమాట. సో ఆ రెస్ట్ తీసుకునే విషయంలో కానీ ఫుడ్ తీసుకునే విషయంలో కానీ మా ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ చాలా సపోర్ట్ అన్నమాట. సో ఇప్పుడు వర్క్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీలో వర్క్ చేయొద్దా అంటే చేయొచ్చు అండి. ఇప్పుడు హెచ్వైడికి వస్తే నేను టోటల్ వర్క్స్ నాది నేనే చేసుకుంటాను, ఎవరు చేసి పెట్టరు. చిన్న చిన్న వర్క్స్లలో అయితే మా బావ అండ్ మా అన్నయ్య హెల్ప్ చేస్తూనే ఉంటారు. మా బావ అయితే అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారనమాట. సో అది కాదు మ్యాటర్. మనం చేసేది 100%లో వాళ్ళు 1% హెల్ప్ చేస్తే అది వాళ్ళు చేసినట్టయితే కాదు కదా. సో ఇక్కడ హెచ్వైడికి వచ్చినప్పుడు అయితే టోటల్ వర్క్స్ అనమాట. మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు మా చిన్నోడిని చూసుకోవడం సింగిల్గా నేనే మేనేజ్ చేస్తాను. బికాస్ మా బావ అండ్ మా అన్నయ్య మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతారు అండ్ నైట్ కల్లా వస్తారనమాట. ఏదైతే మా బావ ఇంటి దగ్గర ఉన్న రోజు వీడియో తీసుకున్నాను అనమాట. మెమొరబుల్గా ఒక డే ఉంటుంది అన్నట్టు. మార్నింగ్ అయితే పాలు తెచ్చుకున్నాం కదా, సో అది పక్కన అటు సైడ్ పెట్టేసి ఇటు సైడ్ ఏమో దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా అన్నయ్య అండ్ మా బావ ఎప్పుడు తింటారో అది వాళ్ళ ఇష్టము. మార్నింగ్ అయితే 7:30 to 8 లేకపోతే 8:30 ఈ టైం కల్లా నేనైతే నా టిఫిన్ అయిపోగొట్టేస్తాను. ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది అనుకోండి, బికాస్ చిన్నోడు ఉంటాడు కదా. సో వాడితో నేను ఎదురు సరిపోకపోతే ఇట్ మేబీ 9 వరకు కూడా వెళ్ళొచ్చు. సో అట్లా ఇక్కడ నేనైతే నా కోసం ఫస్ట్ దోశ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. లేవగానే నేను మా చిన్నోడు ఇద్దరం బ్రష్ చేసుకుంటాం. ఫస్ట్ బ్రష్ చేసుకొని వాటర్ తాగేసిన తర్వాత నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ పెట్టేస్తాను అనమాట. సో ఇక్కడైతే దోశ వేసేసుకుంటున్నాను అండ్ పాలు కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో దోశ తినేసి పాలు తాగేయచ్చు అనేసి. నా ఫేస్లో అయితే అసలు నవ్వే లేదండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. చిన్న చిన్న వాటికి హర్ట్ అవుతాం, చిన్న చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అవుతాం, నవ్వుతాం, ఏడుస్తాం. అసలు ఆ ఏడుపు ఎందుకు వస్తుందో కూడా తెలియదు. లిటరల్గా ఏడ్చేస్తాము. తర్వాత కూర్చొని అరే నా అసలు ఎందుకు ఏడుస్తున్నా ఇంత చిన్న వాటికి అన్నట్టు. ఇప్పుడు మా చిన్నోడితో నాకు బాగా కోపం వచ్చినా కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. బికాస్ సతాయిస్తారు కదా పిల్లలు. ఆ సతాయింపుడు కూడా లైక్ ఎట్లా అంటే ఓవర్ స్ట్రెస్ లెక్క అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బికాస్ ప్రెగ్నెన్సీ మొత్తంలో ఇట్లనే ఉంటుంది మ్యాక్సిమమ్. ఏమో అంది, కొందరైతే ఫుల్ హ్యాపీగా ఉంటారు కావచ్చు. నాకు తెలిసినంతవరకు మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నేను కానీ, ఇప్పుడు నాకు సెకండ్ బేబీ. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఏంటంటే చాలా తేడా ఉందండి. నేనైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు మూడ్ ఆఫ్ అవ్వడం అంటే అది మా హస్బెండ్తో గొడవ పెట్టుకున్న తర్వాతనే నాకు మూడ్ ఆఫ్ అవుతుంది. ఇక తర్వాత అయితే నేను మొత్తం హ్యాపీగానే ఉండేదాన్ని. లైక్ టోటల్ డే యాక్టివ్గా ఉండేది. అసలు ఏది లైక్ లో అనే ఫీలింగే రాకపోతుండే. అసలు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంటుండే. నాకే బోర్ వచ్చి మా హస్బెండ్కి కాల్ చేసి లొల్లి పెట్టుకునే తర్వాత ఒక ½ అన్ అవర్ అట్లా మూడ్ ఆఫ్ అయ్యి మళ్ళీ నవ్వుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే అసలు నన్ను అందరూ ఇంత కేర్ చేస్తున్నా కూడా నాకైతే ఆటోమేటిక్గా అసలు మూడ్ మొత్తం స్మాష్ అవుతుందన్నమాట. మొత్తం ఎట్లనో కోపం వచ్చేస్తుంది, బాధ అనిపించేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, అంతా ఏదేదో పిచ్చి అవుతుంది ఈసారి. అసలు ఎవరైనా మీకు కూడా ఇట్లనే అయితే ఏం చేయాలో నాకైతే సజెషన్ చేయండి. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అయినా మదర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సో నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మా బావ అయితే దెబ్బకి నాకు కోపం తెప్పించేస్తున్నాడు అని నవ్వుపిస్తున్నాడు అనమాట పక్కనే. ఎందుకు డల్లు ఉన్నావు పొద్దున్నే అన్నట్టు. సంథింగ్ దానికంటే డే బిఫోర్ మోటార్ ఇట్ మీన్స్ బోర్ వాటర్ గురించి ఏదో లొల్లయింది. సో
చేస్తున్నాను దాన్నే పట్టుకొని కూర్చున్నా. ఆ మోటార్ అనకపోతే నా తప్ప అన్నట్టు నేను మా బావతో ఆర్గ్యూ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడైతే నేను వెళ్ళి మా అన్నయ్యను మా బావని అడిగి మా అన్న ఇంకా లేవ్వలేదు ఆ టైంకి, నేను టిఫిన్ చేసుకునే టైంకి. అండ్ మా బావ అయితే లేచారు కానీ నేను ఎప్పుడూ తినను, నువ్వు ఫస్ట్ కానీ అనేసాను అనమాట. సో నేనేమో చేసేసి పెట్టేద్దాం కదా వాళ్ళ కోసం దోశలు, తర్వాత మళ్ళీ ఎందుకు చేయాలి అన్నట్టు చూసాను అనమాట. హాట్ బాక్స్లో పెట్టేద్దాం, స్టోర్ చేద్దాం, వాళ్ళ తర్వాత లేచేసి తినేస్తారు కదా అనేసి అనుకున్నా. బట్ ఎందుకు వాళ్ళ కోసం మొత్తం చల్లగా చేయడం, నేనైతే తినేస్తాను, తర్వాత వాళ్ళు లేచినప్పుడు వాళ్ళదైతే వాళ్ళకి పెట్టేద్దాం కదా అనేసి అయితే నా కోసం నేను అండ్ మా చిక్కి బాబు కోసం 2 అయితే చేసేసుకున్నాను అనమాట. 2 దోశలు నా కోసం అండ్ మా చిక్కి బాబు కోసం స్మాల్ కిట్టి కిట్టి దోశ వేస్తే 2, అది కూడా ఘీ వేసి చేస్తాను అనమాట. మా చిన్నోనికి గీయడం, బేబీస్కి గీయడం చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ నేను ఉరుక్కుంటే వెళ్ళింది. మా చిన్నోడు ఏదో తప్పు పని చేసి కింద పడ్డాడు సంథింగ్. సో అక్కడికి వాడిని లేపేసి మళ్ళీ వాడిని మేనేజ్ చేసేసి వచ్చి వాడి కోసం దోశలు వేసేస్తున్నాను అనమాట. మా అన్నయ్యకు అండ్ మా చిక్కి బాబుకి ఘీ చాలా ఇష్టము. వాళ్ళిద్దరు చాలా మంచిగా తింటారనమాట. సో మా చిక్కికి అండ్ అన్నయ్యకి ఇద్దరికైతే ఘీ అయితే కంపల్సరీ ఇస్తాను అనమాట. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి నా పాలు మొత్తం పొంగిపోయినాయి. అయినా దాన్ని తీయకుండా అట్లనే ఇంకా కాగబెడుతున్నాం. పాలు ఎంత మంచిగా కాల్స్తే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇవే మా చిన్నగడ్డ దోశలు 2 తినేస్తాడు వాడు కంప్లీట్గా. అండ్ నేనేమో మా అమ్మతో మాట్లాడుకుంటా లైక్ కుకింగ్ చేసుకుంటున్నా. ఎంతసేపు మాట్లాడతానంటే మా అమ్మ వాళ్ళతో చెప్పొద్దు, ఒక డే మొత్తానికి కాల్ చేస్తూనే ఉంటాను. 7, 8 టైమ్స్ కాల్ చేస్తాను మమ్మీ వాళ్ళకి అండ్ మా ఫ్రెండ్కి. వాళ్ళతో మాట్లాడుకుంటూ పని చేస్తేనే నాకు పని అయినట్టు అనిపిస్తుంది, లేకపోతే అసలు ఆ పని కానే కాదు. లేకబ్బా చెయ్యాలా ఇప్పుడా అన్నట్టు అనిపిస్తుంది. సో ఐ లిటరలీ టాక్ విత్ మై ఫ్రెండ్ అండ్ మై పేరెంట్స్. అట్లా డే అయితే అయిపోతుంది. కుకింగ్ మొత్తంలో, కుకింగ్ అయినా బౌల్ కడిగే విషయంలో అయినా నాకైతే మస్తు సపోర్ట్ ఇస్తారంటే, బౌల్ విషయంలో అయితే టోటల్లీ మై ఫ్రెండ్. మొత్తం ఇట్లా బౌల్ నిండిపోయినాయి అనుకోండి, జస్ట్ ఆమె కాల్ చేస్తా, అవి ఒక నిమిషంలో అడిగేస్తాను అనమాట. అదే ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోతే అసలు ఆ పనే కాదు, ఇక అక్కడనే ఉండిపోతాయి ఆ బౌళ్ళు మొత్తం. మళ్ళీ సాయంత్రానికి మా హస్బెండ్నో మా అన్నయ్యనో అడగడం, క్లీన్ చేసి ఇవ్వండి నాకు అనేసి. సో ఇక్కడైతే దోశ తినేస్తున్నాను నేను అండ్ మా మమ్మీతో మాట్లాడుకుంటూనే తింటున్నాను. కావాలంటే మీరే చూడండి, నోరు ఆడుతూనే ఉంటుంది అటు సైడ్, ఫోన్లో మాట్లాడుకుంటూ తింటున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్స్ ఎంత మంచిగా తీసుకుంటే మనకు, ఎందుకంటే డాక్టర్స్ అంటారు కదా చిన్న చిన్న టైంలో ఫుడ్ తీసుకుంటూనే ఉండాలి, ఇట్ మీన్స్ 2 అవర్స్కి 1 అవర్స్కి అట్లా తీసుకునే ఉండాలి అని అయితే అంటారనమాట. సో అసలు అది ఎవ్వరికి వీలు కాదండి టైం టు టైం తీసుకోవాలి అన్నట్టు, అసలు వీలే కాదు. ఇప్పుడు నేనైతే దోశ వేసేసి నేను తినేసి కొంచెం టైంకి మళ్ళీ మా హస్బెండ్ మా అన్నయ్య లేస్తే వాళ్ళిద్దరికి టిఫిన్ చేపించేసి నేను కూర్చుని అనమాట. అప్పటికే 11:30 అట్లా అయ్యింది. నాకు అస్సలు చేతనవ్వట్లేదు. ఇక మా బావ అయితే యాపిల్ తెచ్చి ఇస్తుండు. ఫస్ట్ యాపిల్ నాకు ఇస్తే మా చిన్నడు గుంజుకొని వాడే తింటుండు. అండ్ సెకండ్ ఇంకోటి తెచ్చి వాడు కూడా ఎట్లాగో తింటుండు కదా అంటే దాంట్లో కూడా పొత్తుపడ్డాడు వీడు. అసలు కట్ చేసుకొని తినొచ్చు కదా అని అంటారు కానీ కట్ చేసుకుంటే పీసెస్ మొత్తం నేలపాలే అండి, మేము తిన్నట్టే ఉండదు. మా చిక్కి బాబు మొత్తం తీసుకెళ్తాడు, ఎక్కడెక్కడో పడేసి వస్తాడు. వాడు తినడు తక్కువ, కింద వేసాడు ఎక్కువ అన్నమాట. సో వాడితో అట్లా ఉంటుంది, అందుకే అట్లనే కట్ చేయకుండా తినేస్తున్నాను అనమాట. ఇక్కడ మా బావ నాకు తినడానికి చాలా హెల్ప్ చేస్తుండే కానీ మా చిక్కి బాబు మొత్తం స్పాయిల్ చేస్తుండే. చిన్న పిల్లలు ఉంటే అంతే అన్నమాట. సో మార్నింగ్ టిఫిన్, ఆ తర్వాత ఒక ఫ్రూట్ ఆర్ జ్యూస్, డిపెండ్ ఆన్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. నేనైతే అసలు జ్యూసెస్ తీసుకోను, మొత్తం ఫ్రూట్సే అన్నమాట. ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా తీసుకునే ఉంటాను. డేకి 2 to 3 ఫ్రూట్స్ కంపల్సరీ తింటాను అన్నమాట. అండ్ వాటర్ అయితే ఎక్కువ తాగుతూనే ఉంటాను. సో ఇక్కడైతే లంచ్ కోసం ప్రిపరేషన్, అట్లా టిఫిన్ అయ్యిందో లేదో, ఒక యాపిల్ తిన్ననో లేదో, మా అప్పటికే మళ్ళీ 1 అవుతుంది. ఇక మళ్ళీ లంచ్ చేసుకోవాలి. ఆ పొద్దున పడ్డ బౌల్ అన్నీ కడిగేసి మళ్ళీ ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో మా అన్నయ్య అన్నం తీసుకెళ్ళలేరు, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ అండ్ నేనే ఉన్నా కాబట్టి చిన్ని గిన్నెలో 1 గ్లాస్ రైస్ ఇన్నఫ్ అనమాట మా ఇద్దరికి. మా చిక్కి బాబు కూడా ఉన్నారు కాబట్టి వాడు కొంచెమే తింటాడు కాబట్టి 1 గ్లాస్ రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడ మా చిన్నోడిని అల్లరి మామూలుగా ఉండదు. దా దా అని పిలుస్తున్నాడు, బయటికి పోదాం దా అని గుంజుతున్నాడు అనమాట. అసలు ఏ పని చేసినా నేను ఒక 100 సార్లు నడుస్తా కావచ్చు మా హాల్ నుంచి మా కిచెన్కి, లేకపోతే వాడి కింద పడతాడు. వాడితో వెళ్ళకపోతే వాడికి కోపం వస్తుంది. సో అట్లా వాడికి తీసుకెళ్ళి మా బావకి అప్పగించేసి మళ్ళీ లోపలికి వచ్చేసి అయితే అన్నం అయితే స్టార్ట్ పెట్టేసిన అనమాట. అసలు కర్రీ చేసుకునే ఓపిక కానీ
ఏ మాత్రాన లేదు ఆ రోజు. చానా అంటే చానా డల్‌గా ఉండే. బాడీ చేసేసుకుందాం అనేసి అంటే మా బావని అడిగాననమాట. కర్రీ ఏమైనా చేయాలా అంటే, "అద్దులే ఉన్న దాంతో సంథింగ్ అడ్జస్ట్ అయిదాము. ఇప్పుడు కర్రీ ఏం వద్దు. నైట్‌కి ఏమైనా చేసుకుందాం మంచిగా" అనేసి అయితే అన్నారనమాట. సో, సరే కదా అనేసి అన్నం పక్కన పెట్టేసి వెనకాల చూస్తే ఇవి మా మమ్మీ మాకు పంపి నియర్లీ 1 మంత్ అయితుంది. దాల్, కారం ఇవన్నీ సెండ్ చేశారనమాట. నియర్లీ 1 మంత్ అయితుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడే వీళ్ళు లేరంటే మా మమ్మీ అన్నీ ప్యాక్ చేసేసి పంపించింది. ఇవన్నీ ఉండంగా మా అన్నయ్య ఇంకా అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇవన్నీ చూసుకోలేదో మరి ఇవి రాకముందే వాడు ఆర్డర్ పెట్టిండో. అవే చానా ఉండాయన్నమాట పప్పులవన్నీ. సో, అవి ఎట్లాగో ఉన్నాయి కదా! కనీసానికి ఇవి తీసేసైనా డబ్బాల్లో దాచిపెట్టేద్దాం అనేసి అయితే నేను మొత్తం అయితే తీసేసి మంచిగా దాచిపెట్టేసాననమాట. మాకైతే మ్యాక్సిమం గ్రాసరీస్ మొత్తం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వస్తాయి. పప్పు, కారం అండ్ పసుపు ఇలాంటివి ఉంటాయి కదండీ. ఒక ఆయిల్ మాత్రం ఇక్కడ కంపల్సరీ కొంటాం కావచ్చు. మిగతాయి చిన్న చిన్నయన్నీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వస్తాయి. సో, ఆడపిల్లలందరికీ అంతే కదా! మమ్మీ వాళ్ళ ఇంటి నుంచే మ్యాక్సిమం అన్నొస్తాయి. మీకు కూడా అంతేనా? నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే ఏ చిన్న వస్తువు అయిపోయినా, మమ్మీ ఈ వస్తువు అయిపోయింది" అన్నట్టు ఫోన్ చేస్తాననమాట. మా మమ్మీ అన్నీ స్టాక్ పెట్టుకుంటా ఉంటది. సో, నాకు కావాల్సినప్పుడల్లా పంపుతదనమాట. సో, నేను ఇక్కడ ఎక్కువ ఉండట్లేను కాబట్టి ఎక్కువ అయిపోవట్లేవు క్వాంటిటీ వైస్‌గా. అందుకే చానా అట్లనే మిగిలిపోతున్నాయి. వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి ఒక్కొక్క రోజు కుక్ చేస్తారు, ఒక్కొక్క రోజు కుక్ చేయరు. అండ్ ఒకళ్ళొక రోజు వస్తే ఇంకో రోజు రారన్నమాట. డ్యూటీ అట్లా ఉంటాయి వాళ్ళకి. సో, కర్రీస్ ఎక్కువ చేసుకోరు కదా బాయ్స్ ఉంటే. అట్లా అన్నమాట. సో, వీళ్ళకి కూడా అన్నీ చాలా మిగిలిపోయినాయి పప్పులు అవి ఇవి. సో, నేను అన్నీ చెక్ చేసేసి బాక్సులలో నింపేస్తున్నాననమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఒకటండి, మనము ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంత మంచిది అని అంటారు. బికాస్ అసలు మనం తినే ఫుడ్ ప్రోటీనో లేదో అయితే చాలా మందికైతే తెలియదు. నిజంగా అంటే నిజంగా చెప్తున్నా, నాకు కూడా చాలా వరకు తెలియదు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను అసలు ఎంత సెర్చ్ చేసుకున్నానో డాక్టర్స్ వాళ్ళు చెప్పేటప్పుడు, ప్రోటీన్స్ ఇంట్లో ఉంటాయా, కార్బోహైడ్రేట్స్ ఏదా, అది ఇది అనేసి ప్రతి ఒక్కటి సెర్చ్ చేసుకొని రాసుకొని మరీ తింటుండే. కానీ ఈసారి ఈ ప్రెగ్నెన్సీ అయితే అసలు నాకు చెప్పొద్దు, చాలా అంటే చాలా డిఫికల్ట్‌గా అనిపిస్తుంది. నా ముఖం మొత్తం అసలు చూడొచ్చు మీరు, ఏ వీడియోలో ఎక్కడ నవ్వినట్టే ఉండదసలు. బికాస్ ఆ స్ట్రెస్, ఆ వర్క్ దాని వల్లనో, బికాస్ ఆ మూడే అంతనో నాకైతే తెలియట్లేదు. నేను వీడియో తీసుకున్నప్పుడు లిటరల్‌గా చూసుకోలేదు. లైక్ ఇప్పుడు చూస్తున్నా ఏంది నేను అట్లా ముఖం మొత్తం ముడుచుకొనే ఉన్నా. ఇట్ మీన్స్ చిన్న స్మైల్ కూడా రాలే ముఖంలా అంటే బికాస్ ఆఫ్ వర్క్ అనుకుంటా అండి. నాకైతే అట్లనే అనిపించింది. మనం వర్క్ చేస్తా అంటే ప్రెగ్నెన్సీ టైంలో అసలు అంత ఓపిక ఉండదు. బట్ వర్క్ చేయకుండా అయితే ఏది నడవదు. యాజ్ ఎ మ్యారీడ్ వుమెన్ అండ్ ఐ హ్యావ్ ఎ కిడ్ కాబట్టి సో అన్నీ చేసుకోవాలి, వాళ్ళకి పెట్టాలి అండ్ నేను కూడా తినేయాలి కాబట్టి అన్ని వర్క్స్ అందరు చేస్తారు. నాతో కంపేర్ చేసుకుంటే చాలా మంది చాలా వర్క్ చేసేటోళ్ళు ఉంటారు. నేను ఒక 50% అంతే అనుకుంటా. బికాజ్ 100% వర్క్ చెయ్యను నేను ఏ రోజు కూడా, అంత కూడా చేసుకోలేదు అనుకుంటా. బికాస్ 3 పూటలు వంట చేయడం అదే నా వర్క్ అంటే కాదండి. ఇట్ మీన్స్ ఆల్ ఉంటాయి అన్నమాట. ఇంటి పని, పిల్లల పని ఇవన్నీ చేసుకొని ఫ్యామిలీని మేనేజ్ చేసే అమ్మాయిలు కూడా ఉంటారనమాట. మేమైతే మా హస్బెండ్ అండ్ మా చిన్నోడు ఉంటేనే నాకు ఇంత స్ట్రెస్ అనిపిస్తుంటే, ఒక్కొక్క ఇంట్లో అయితే లిటరల్లీ అత్తమామలు, ఆడపడుచులు వీళ్ళు వాళ్ళు రావడం, చేయడం, బట్టలు పిండడం, ఇంకా బోళ్ళు కడగడం, కిచెన్ వర్క్స్, హోమ్ వర్క్స్, ఇట్ మీన్స్ ఇంట్లో పని, బట్టలు ఉతకడం అంతా వాళ్ళే చేస్తారు. చాలా మంది వరకు నేను చూసానన్నమాట. అసలు వాళ్ళకి ఆ ఓపిక ఏడికెళ్ళి వస్తుందో నాకైతే తెలియదు. లిటరల్లీ నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ మొత్తం రెస్టింగే అనమాట. మొత్తం రెస్ట్ ఉండే. ఈ ప్రెగ్నెన్సీ కూడా నేను రెస్టే ఉంటున్నా. అయినా కూడా నాకు చాలా లో ఫీలింగ్, లేకపోతే కానీ హెల్త్ మంచిగా ఉండకపోవడము, బ్యాక్ పెయిన్ రావడము, లెగ్ బాగా పెయిన్ రావడం ఇట్లా అవుతున్నాయి అన్నమాట. డాక్టర్ని అడిగామన్నమాట. ఇంత ఎందుకు ఊకే స్ట్రెస్ అవుతుంది, ప్లస్ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి మా హస్బెండ్ అయితే డాక్టర్కి చెప్పారన్నమాట. సో అప్పుడు డాక్టర్ అన్నారు కదా, ప్రెగ్నెన్సీ ఫాస్ట్‌గా రావడం వన్ థింగ్ అయితే, ఇంకా బేబీ ఉంది కదా! సో, బేబీని మేనేజ్ చేయడం వల్ల కూడా ఆమెకి రెస్ట్ ఉండదు. సో, దట్స్ వై బ్యాక్ పెయిన్ అనేది కామన్ అన్నమాట. వస్తా ఉంటది. సో, మాక్సిమం రెస్ట్ తీసుకోమన్నారు. ఆఫ్టర్ లంచ్ 2 అవర్స్ రెస్ట్ తీసుకోమన్నారు. ఆఫ్టర్ లంచ్ 2 అవర్స్ కాదు కదా, 2 మినిట్స్ కూడా రెస్ట్ తీసుకొని ఉండదు మనకు. బికాస్ చిన్నపిల్లలకి తినిపియాలి అండ్ వాళ్ళని పడుకోబెట్టాలి, వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళందరూ పడుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉన్నాయో అవి కూడా చేసుకోవాలన్నమాట. సో, ఇట్లుంటది. సో, రెస్ట్ అనేది అస్సలు దొరకట్లేదనమాట నాకు. సో, అలా బ్యాక్ పెయిన్ అయితే లిటరల్లీ డైలీ అసలు బ్యాక్ పెయిన్ అనేది నేను వదిలిపోవట్లేదు ఈ ప్రెగ్నెన్సీలో. ఫీలింగ్ సో బ్యాడ్ అన్నమాట ఆ ఒక్క విషయంలో.
అండ్ ఓకే. మొత్తానికైతే ప్రెగ్నెన్సీ అయితే ఓకే అండి. హెల్త్ కూడా బానే ఉంది. కొంచెం లో ఫీలింగ్ అంతే. కొంచెం బ్యాక్ పెయిన్ రావడం వల్ల రోజుకు డల్ అయిపోతున్నాను అంతే. సో, ఇక్కడైతే నేనైతే ఫుడ్ మంచిగా అంటే కర్రీ చేయలేదనేసి కొంచెమే తినకుండా అయితే ఉండను. ఇప్పుడే చూసేయండి ఏమేమి పెట్టుకుంటానో. లైక్ మామిడికాయ పచ్చడి ఎమోషన్ అంటారు కదా! సో, అట్లా అన్నమాట. మామిడికాయ పచ్చడి ఉండే మమ్మీ వాళ్ళు పంపించింది. పెరుగు అండ్ ఆలూ కర్రీ, చపాతీ అండ్ రైస్ అన్నమాట. సో, ఫుల్ మీల్ మంచిగా తినేసినాం నేను, మా చిన్నోడు. సో, ఇద్దరం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మేము తినేస్తాం. మా బావ అయితే ఫస్ట్ మీరిద్దరు కానియండి, ఆ తర్వాతనే నేనైతే అంటాననమాట. బికాస్ వాళ్ళు ఏదో ఒకటి అందరం కలిసి తినేస్తే ఒకవేళ చిన్నోడు ఎక్కడ ఇబ్బంది పెడతాడో అన్నట్టు మా బావ అయితే నువ్వు ఫస్ట్ తినేసేయి, తర్వాత నేను తింటా అని అంటారు ప్రతి ఒక్క ఫుడ్ టైంలో. ఒకవేళ ఓకే అంతా బాగానే ఉందంటే ఇద్దరం కలిసి తింటాం, లేకపోతే ఫస్ట్ నువ్వు తిని తర్వాత నేను తింటా అనేస్తారనమాట. బికాస్ మా చిన్నోడు ఏమైనా అల్లరి అట్లా చేస్తే మా బావ అయితే మా చిన్నోడిని తీసుకుంటాడు, నేనైతే ఫుడ్ తినేస్తాను అన్నమాట. మా బావ అయితే సంథింగ్ వర్క్లో ఉండే. సో, ఇక్కడ నేను ఫుడ్ పెట్టుకుంటున్నా, పక్కన మా చిన్నోడు ఒడుతుండు నమ్ 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 అని. సరే వస్తా పదా కూర్చో పదా అన్నట్టు వాడిని అసలు తీసుకెళ్ళి కూర్చోబెట్టి తినిపియడం పెద్ద గగనం అనొచ్చు. మా చిన్నోడు మంచిగానే తింటాడు, బట్ ఒక్కొక్కసారి బాగా సతాయిస్తాడనమాట. సో, ఇవి 2 చపాతీస్ ఉండే రైస్తో అలా కానిచ్చేసాం లంచ్. అండ్ లంచ్ తిన్న తర్వాత రెస్ట్ తీసుకుంటే చాలా 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 మంచిదండి. ప్రెగ్నెన్సీ క్యారీ చేసే వాళ్ళకైనా లేదా బేబీస్ ఉన్న వాళ్ళు ఆఫ్టర్ లంచ్ రెస్ట్ అనేది చాలా మంచిది అసలు. మ్యాక్సిమం అయితే అందరు ఎవరు రెస్ట్ అనేది తీసుకోరు, బికాస్ ఫుడ్ ఎక్కువ తిన్నాం, వాకింగ్ చేయాలి, వర్క్ చేసుకోవాలి అనేసి అట్లా ఇట్లా అంటారు. కానీ అట్లా ఏమి ఉండదండి. డాక్టర్సే చెప్తారు మంచిగా రెస్ట్ తీసుకోవాలనేసి. మా చిన్నోన్ని ఎత్తుకొని తినిపియడం ఈ ఇట్ మీన్స్ ఈ ప్రెగ్నెన్సీలో అసలు వీలైతలేదు. బికాస్ నాకు చాలా అంటే మా చిన్నోడిని ఎత్తుకున్నందుకు చాలా అంటే చాలా పెద్ద ఇట్ మీన్స్ ఎట్లా అంటే ఎఫెక్ట్ అనమాట. బేబీకి చాలా ఎఫెక్ట్ అయిపోయింది. నా 4th మంత్లో అసలు మస్తు అంటే మస్తు షాక్ న్యూస్. అసలు ఈ ప్రెగ్నెన్సీ ఉంటుందా లేదా అనే దానికైతే వెళ్ళిపోయింది మా మైండ్ అందరిది. బికాస్ మా చిన్నోడిని ఎత్తుకున్నందుకు నాకు అంత పెద్ద శిక్ష పడ్డదనమాట. సో, ఇప్పుడైతే ఎత్తుకోకుండా అయితే ఉండట్లేనండి. కాకపోతే ఎత్తుకుంటున్నా, తీసుకెళ్తున్నా, ఆడేస్తున్నా. కానీ అప్పుడు నాన్ స్టాప్గా 4th మంత్లో మేము ఇక్కడికి వచ్చామన్నమాట హెచ్వైడికి. సో, అప్పుడు ఒక 10 డేసే ఉన్నా. మా చిన్నోని ఎత్తుకొని అసలు తిరగడం, నాకు ఎత్తుకొని తినిపించడం అంటే చాలా ఇష్టము. మా చిన్నోడు కూడా అట్లా బాగా తినేస్తాడు. అందుకే అట్లనే తినిపించేసి బయటికి తీసుకెళ్ళడం, మంచిగా వాడితో ఆడుకోవడం బాగా చేసినా అనమాట. సో, నెక్స్ట్ టైం స్కాన్లోనే అసలు చాలా పెద్ద షాక్ ఇచ్చారు డాక్టర్ అయితే. సో, ఇప్పుడైతే ఇక్కడైతే అసలు ఎత్తుకోవట్లేను నేను. ఎత్తుకోకుండానే వాడికి ఫోన్ పెట్టిస్తే వాడు కొంచెం బెటర్ తినేస్తాడు. కొంచెం చూస్తాడు ఫోన్, లేకపోతే పడేస్తాడన్నమాట. వాడు కంప్లీట్గా చూస్తాడా అంటే లేదండి, వాడు కొంచెం ఆడుకుంటాడు, ఆయన కొంచెం చూస్తాడన్నమాట. పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా అసలు ఈ రోజులలో ఎవరైనా మేనేజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఇక గ్రేట్ అనొచ్చు. వాళ్ళకి ఎట్లా అలవాటైందో ఏందో నాకే తెలియదు. కానీ మా చిన్నోడిని అయితే అప్పుడప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు కంపల్సరీగా అయితే ఫోన్ ఇస్తాను అన్నమాట. సో, ఇక్కడైతే వాడు కొంచెమే తింటుండే, అసలు తినట్లేడు. సో, ఫస్ట్ నేను తినేసిన తర్వాత వాడికి పెడదాం అనేసి అయితే ఇక స్టాప్ చేసేసి నేనైతే తినేస్తున్నాను అన్నమాట. వాడికి పెట్టకుండా మా బావ కొడుతున్నారు. ఫస్ట్ నువ్వు తిను, తర్వాత వాడికి పెడదాం కదా అనేసి అయితే అంటున్నారు. ఇక నేను అవి ఏం పట్టించుకోకుండా ఫస్ట్ వాడికి పెడతానమాట. వాడికి సతాయించేటట్టు చేస్తే వాడికి పెట్టకుండా నేను తినేసి తర్వాత అయితే వాడికి పెట్టేస్తానమాట. బికాస్ వాడు ఆకలిగా ఉంటే అసలు ఆగడు, తింటాడు, ఫాస్ట్గా తింటాడు. నాకే పెట్టు అనేది గుంజుతాడనమాట. సో, ఇక్కడ వాడు గుంజలేదు అండ్ వాడికి ఆకలి కూడా అంత ఉన్నట్టు లేదు అని అనిపించింది నాకైతే. సో, నేనైతే ఇక్కడ తినేస్తున్నాను. అండ్ ఇంకొకటండి, ప్రెగ్నెన్సీ టైంలో లీఫీ వెజిటేబుల్స్ అనేటివి అయితే ఎక్కువ తీసుకోవాలని అయితే అంటారనమాట. సో, నేనైతే అవి అసలు చాలా తక్కువ తీసేసుకుంటున్నాను. తీసుకోవట్లేను కూడా లిటరల్గా చెప్పాలంటే. అసలు వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేసేయండి, నేను కూడా చూసుకుంటాను. బికాస్ నాకు కూడా అది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. సో, ఇక్కడైతే ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్ మ్యాంగోస్ అనమాట. మంచిగా నేను తినేసి మా బావకైనా మా చిన్నోడికి తెచ్చేసాను. మా చిన్నోడు మస్తు ఇష్టంగా తింటాడు. ఇక వీడు ఆగట్లేడు. సో, బయటికైనా తీసుకెళ్తాం కదా అనేసి అక్కడ మా దగ్గరలోనూ పల్లవి స్కూల్ అని ఉంటుంది. సో, దాని ముందు గ్రౌండ్ ఉందన్నమాట. సో, గ్రౌండ్ దగ్గరికి అయితే వీని తీసుకెళ్ళినాము. లిటరల్గా ఒక దగ్గర నించొని ఆడుకుంటారు. అసలు పిల్లలైతే ఉన్నారు కదా, ఉరుకుతాండి. ఇక నేను వాడి వెనకాల నడుస్తున్నా, వాడు ఉరుకుతాండు ఫాస్ట్గా. అసలు వాడిని అందుకోవడం నా వల్ల అయితే లేదు. నేను బావని పిలుస్తున్నా, బావా దా నా వల్ల కాదు అసలు వీడిని తీసుకో అనేసి. ఆయన ఏమో చాలా దూరంలో ఉండే. సో, ఇక ఉరుకుతాండు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా మళ్ళీ అదే పని చేస్తుండే, ఉరుకుతుండనమాట. బికాస్ వాళ్ళందరూ బాల్ కోసం ఉరుకుతుంటే వీడు కూడా బాల్ కోసం ఏ బాల్ వస్తే ఆ బాల్ని పట్టుకుందాం అన్నట్టు అయితే ఉరుకుతుండనమాట మా చిన్నోడు.
చిన్నపిల్లల్ని ఎంత యాక్టివ్‌గా ఉంచితే అంత మంచిదంటారు. కానీ మదర్స్‌కి మాత్రం ఫుల్ అలసట ఉంటది. వాళ్ళు యాక్టివ్‌గా ఉంటే వినవ మదర్స్ ఎనర్జీ మొత్తం డల్ అయిపోతది. ఇక్కడైతే వాడు సప్పుడేగా నించుంటా అంటే నేను వీడియో తీస్తా అంటే ఏం చేస్తున్నావు అని మా బావ తొంగి చూస్తుండనమాట లోపల. సో, ఇలా ఉంటది. మా చిన్నంతోని ప్రతి ఒక్క మెమరీ క్యాప్చర్ చేసుకోవాలని నాకు చాలా ఇష్టమనమాట. సో, వాడు ఉండడు ఒకటే దగ్గర అదే ప్రాబ్లము. సో, ఇగ ఉరుకుతున్నాడు బాలొచ్చింది. వాడు కూడా బాల్ కోసం ఉరుకుతుండు. కానీ ఇయ్యలేదు. వాడి కోసం మేము బాల్ తేలేదనమాట అక్కడికి. ఇంటి దగ్గరనే పెట్టొచ్చేసాము. బాగా ఆడుకున్న తర్వాత నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ మా అన్నయ్యకి కాల్ చేశా అనమాట. "అరే! ఫుడ్ ఏం చేయాలి?" అంటే, "ఏం చేస్తావులే వర్షం పడుతుంది కదా! ఫుడ్ ఆర్డర్ పెట్టిస్తాను నువ్వు తినేసేయి" అన్నారనమాట. ఇక నేను ఫుల్ హ్యాపీ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బాతింగ్ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసా. సో, ఏం కావాలని అడిగారనమాట. బటర్ నాన్ అని తెలుసు కానీ దాని మీద ఏ కర్రీ పెట్టుకొని తినాలో అస్సలు క్లారిటీ లేదు నాకు అనేసి అన్నా. సో, ఇట్స్ ఓకే నేను బుక్ చేస్తాను నువ్వు తీసుకో అనేసి అయితే అన్నారు. సో, ఇక్కడ బటర్ నాన్ అండ్ చికెన్ టిక్కా కర్రీ సంథింగ్ అదైతే ఆర్డర్ చేశారనమాట. బటర్ నాన్ తినేసి చాలా రోజులయ్యింది. సో, ఇక్కడ నేను తినేస్తున్నాను. ప్రెగ్నెన్సీలో ఏ క్రేవింగ్ వచ్చినా తినేయాలి అని అంటారు. అది డైలీ రావడం అంటే తినొద్దు. ఇట్ మీన్స్ డైలీ అంటే డైలీ ఎవరు తినరు. బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు. రేర్‌గా ఎప్పుడో వీక్లీ వన్స్, 10 డేస్‌కో వన్స్. మేమైతే ఇంటి దగ్గర మాకెప్పుడు ఔట్ సైడ్ ఫుడ్డే ఉండదు. సో, రెగ్యులర్‌గా ఇంటి ఫుడ్డే కాబట్టి హెచ్‌వైడీకి వచ్చినప్పుడైతే నాకు ఏది నచ్చితే అది మంచిగా తింటా అన్నమాట. సో, మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య ఇద్దరు తెస్తూనే ఉంటారు. నేను తింటా. ఓవర్ క్వాంటిటీలో తీసుకొని ఇట్ మీన్స్ లిమిట్‌లో తీసుకొని హెల్తీగా తినేస్తే చాలా మంచిదన్నమాట. అది కూడా చికెన్ ప్రోటీన్ కదా అనేసి అయితే ఆర్డర్ చేసేసుకున్నా. అండ్ మంచిగా తినేస్తున్నాం అనమాట. మీరు కూడా చెప్పండి ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ వచ్చినప్పుడు తినడం మంచిదా? లేకపోతే కాదా? అనేది నాకు కామెంట్‌లో చెప్పండి. అసలు ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ నిజమేనా కాదా? ఇది కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. నిజంగా అయితే కొందరికి నాకు ఏ క్రేవింగ్స్ వస్తలేవు అనేసి అంటారనమాట. అది నిజమేనా? అసలు క్రేవింగ్స్ వస్తాయా? రావా? వస్తే అవి నిజంగానే ఇట్ మీన్స్ నెరవేర్చుకోవాలి. ఇట్ మీన్స్ తినేయాలా ఫుడ్ అనేది? అదైతే నాకు కామెంట్‌లో చెప్పేయండి. అండ్ నా వీడియోస్ లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా ఛానల్. గ్రోత్ వచ్చేటట్టు చూడండి. అండ్ ఏ వీడియోస్ అయినా కావాలంటే నాకైతే కామెంట్లో చెప్పండి. ఇట్ మీన్స్ ప్రెగ్నెన్సీ డే, వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే కానీ, ప్రెగ్నెన్సీ గురించి అయినా కానీ, లేకపోతే ఫుడ్ గురించి అయినా కానీ, ఇట్ మీన్స్ డే రొటీన్స్ ఇలా ఏమైనా కావాలంటే నాకైతే కామెంట్లో చెప్పేయండి. నేనైతే ఇక్కడ మా బావ కోసం అండ్ నా కోసం పెట్టేస్తున్నాను అనమాట ఫుడ్. ఇద్దరికి ఒకటేసారి తీసుకెళ్ళిపోతే మంచిగా తినేస్తాం కూర్చొని అనేసి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అసలు. అందుకే తినేద్దామని దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నా. నా ఆనందం చూడాలి. ఫుడ్ చూస్తే అది వేరే ఆనందం అనమాట. సో, తీసుకెళ్ళిపోతున్నా ఒకటే దగ్గర నేను మా బావ తినేద్దాం అనేసి మంచిగా ఇద్దరం సర్వ్ చేసుకొని అయితే తినేసినాం. ఆ డే మొత్తంలో డల్‌గా ఉంటే నైట్ కల్లా హ్యాపీగా అయినాం అన్నమాట. ఫుడ్ చూడగానే ఆనందమే వేరు. సో, అట్లా ఆనందంగా మంచిగా డే అయితే అట్లా ఎండ్ చేసినాం. అండ్ ప్రెగ్నెన్సీలో ఇంకేమైనా ఫుడ్ తీసుకోవాలా అండ్ ఏమైనా సజెషన్స్ ఇయ్యాలనుకుంటే నాకైతే కామెంట్‌లో చెప్పేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ మొత్తం చూసినందుకు, వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ.